మనం రోజు ఆఫీస్లో బిజీగా ఉంటాం. స్కూల్, కాలేజ్, ఇంటి పనులు, ఫోన్, టీవీ ఇలా ఎన్నో పనులతో మైండ్ నిండిపోతుంది. కానీ రోజు చివరిలో ఒక నిద్రే మనకు మన ఎనర్జీని రీఛార్జ్ చేస్తుంది. కానీ నిజంగా మనం సరిగ్గా నిద్రపోతున్నామా? మనం పడుకునే పొజిషన్ సరైనదా? త్వరగా నిద్రపోవడానికి ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలి? ఇంకా రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి? ఈ వీడియో తర్వాత మనందరం మన నిద్ర గురించి నిపుణుల అవగాహన పొందుతాం. ఎందుకంటే మన ఆరోగ్యం, మన మెదడు పనితీరు, మన మూడ్, మన ఆలోచన సామర్థ్యం, ఇంకా భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద వ్యాధులన్నీ మన నిద్రపైనే ఆధారపడి ఉంటాయి. నిద్ర సరైన విధంగా లేకపోతే మన లైఫ్ మొత్తం క్రమంగా డిస్టర్బ్ అవుతుంది. సో మిస్ కాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇవాళ మనం 3 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, మనం ఏ పొజిషన్లో పడుకోవాలి. రెండవది, త్వరగా నిద్ర పట్టడానికి ఏం చేయాలి. మూడవది, మనం ఎంతసేపు నిద్రపోవాలి. అసలు ఎందుకు నిద్ర గురించి ఇంత డీప్గా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? మన రోజంతా ఎంత ఫోకస్ చేస్తాం, ఎంత యాక్టివ్గా ఉంటాం, మన వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ముఖంపై ముడతలు ఎందుకు త్వరగా వస్తాయి, ఇవన్నీ నిద్ర మీద డిపెండ్ అవుతాయి. అంతేకాదు, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, అల్జీమర్స్ లాంటి సీరియస్ డిజీజ్ వచ్చే ఛాన్స్ కూడా మన స్లీప్ క్వాలిటీ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, మొదటి పాయింట్కి వద్దాం. మనం ఏ పొజిషన్లో పడుకోవాలి. బేసిక్గా మనం 3 రకాలుగా పడుకుంటాం. వెలికాల, బోర్లో పడుకోవడం, లేదా పక్కకి తిరిగి పడుకోవడం. మనలో చాలామంది, అంటే ఒక స్టడీస్ ప్రకారం 63% మంది పక్కకి తిరిగి పడుకుంటారు. అందుకే దానితోనే స్టార్ట్ చేద్దాం. పక్కకి తిరిగి పడుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్. ఆయుర్వేదం వేల సంవత్సరాలుగా చెబుతుంది. మరి ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ పడుకోవడమే బెస్ట్ ఫర్ హెల్త్ అని. ఎందుకు ఎడమ వైపు అంటారా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు భోజనం చేసిన వెంటనే ఆ ఫుడ్ ఒక పైపు ద్వారా స్టమక్లోకి చేరుతుంది. ఆ పైపును ఎసోఫోగస్ అంటారు. స్టమక్లోకి వెళ్ళిన వెంటనే గ్యాస్ట్రిక్ లిక్విడ్స్ రిలీజ్ అవుతాయి. అంటే యాసిడ్ వస్తుంది. అది ఫుడ్ను డైజెస్ట్ చేసి నెక్స్ట్ స్టేజ్కి పంపుతుంది. ఈ యాసిడ్ తిరిగి ఎసోఫోగస్లోకి రాకూడదు. అందుకే ఎసోఫోగస్ చివరిలో ఒక వాల్వ్ ఉంటుంది. ఫుడ్ ఇన్సైడ్ వెళ్ళిన వెంటనే ఇది క్లోజ్ అయిపోతుంది. కానీ ఏజ్ లేదా ఇతర రీజన్స్ వల్ల ఈ వాల్వ్ వీక్ అయితే ఆమ్లం గొంతులోకి వచ్చి గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లెక్షన్స్ వస్తుంది. ఇది కొన్నిసార్లు హయాటల్ హెర్నియా లేదా GERD వంటి సమస్యలు దారితీస్తుంది. మన బాడీ ఇన్సైడ్, మన కడుపు నిర్మాణం ఎడమ వైపు ఉంటుంది. కాబట్టి ఎడమ వైపు మీరు పడుకుంటే గ్రావిటీ వల్ల యాసిడ్ అండ్ ఫుడ్ కడుపు దిగువలో ఉంటుంది. దీంతో డైజెషన్ సూపర్ ఈజీ అవుతుంది. యాసిడ్ పైకి రాదు. కానీ రైట్ సైడ్ పడుకుంటే ఈ ప్రాసెస్ రివర్స్ అవుతుంది. యాసిడ్ ఎసోఫోగస్లోకి వచ్చేసి చెస్ట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్నే హార్ట్ బర్న్ అంటారు. ఇది కొన్నిసార్లు హయాటల్ హెర్నియా, GERD వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ ఇంకా ఏమి బెనిఫిట్స్ ఇస్తుందో చూద్దాం. మన బాడీలో బిగ్గెస్ట్ ఆర్టరీ అయేటా. అది హార్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి కర్వ్ అయి ఉంటుంది. హార్ట్ నుంచి డైరెక్ట్ బ్లడ్ తీసుకొని బాడీ లోయర్ భాగాలకు సప్లై చేస్తుంది. లెఫ్ట్ సైడ్ పడుకుంటే న్యాచురల్గా గ్రావిటీ వల్ల ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కానీ కుడివైపు నిద్రిస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండె పనితీరు తగ్గుతుంది. మొత్తంగా ఎడమవైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది. రోగాలు తక్కువ వస్తాయి. మూడో బెనిఫిట్ లింఫాటిక్ సిస్టమ్ గురించి. ఇది మన శరీరంలో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంతో పాటు ఉండే మరో ముఖ్యమైన వ్యవస్థ. ఇది మన శరీరంలో వ్యర్థాలను తొలగించడం, ఇమ్యూనిటీ కల్పించడం, ఫ్లూయిడ్ బ్యాలెన్స్గా ఉంచడం వంటి కీలక పనులు చేస్తుంది. స్ప్లీన్ అనే ఆర్గన్ లెఫ్ట్ సైడ్లో స్టమక్ పక్కనే ఉంటుంది. దీని పని చాలా ముఖ్యమైనది. రక్తాన్ని శుభ్రం చేయడం, పాడైపోయిన ఎర్ర రక్త కణాలను తొలగించడం, అలాగే గాయాలు లేదా ఎమర్జెన్సీల కోసం రక్తాన్ని నిల్వ చేసి ఉంచడం. ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, మన లింఫాటిక్ సిస్టమ్కి గుండెలా ఒక పంపు ఉండదు. కాబట్టి రక్తం కండరాల కదలిక వలన నెమ్మదిగా స్ప్లీన్ వరకు చేరుతుంది. అందుకే ఎడమవైపు పడుకొని నిద్రిస్తే గురుత్వాకర్షణ సమయంలో రక్తం సులభంగా స్ప్లీన్ వరకు చేరుతుంది. ఫలితంగా శరీరంలోని వ్యర్థాలు బాగా బయటికి వస్తాయి. ఈ కారణంగానే ఆయుర్వేదంలో మొదటగా లింఫాటిక్ సిస్టమ్కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇది శరీరాన్ని క్లీన్ చేసే వ్యవస్థ. కాబట్టి ఎడమవైపు నిద్రించడం వలన గుండె, కడుపు ప్రతిరోజు సూపర్గా పనిచేస్తాయి. కానీ కుడివైపు పడుకుంటే ఈ సపోర్ట్ మిస్ అవుతుంది. వెలికాల పడుకోవడం ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి న్యూట్రల్ మోడ్ లాంటిది. అంటే ప్రయోజనం లేదు, నష్టం లేదు. కానీ ఈ పొజిషన్లో వెన్నుముక నిఠారుగా ఉంటుంది. కాబట్టి వెన్ను నొప్పి, మెడ నొప్పి లేదా భుజాల నొప్పి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అయితే ఒక గురక సమస్య లేదా స్లీప్ అపెనియా ఉన్నవాళ్ళు ఈ పొజిషన్ అంత బెస్ట్ కాదు.
ఎందుకంటే ఇలా పడుకుంటే గురక ఇంకా ఎక్కువ వస్తుంది. ఇది కాస్త ఇబ్బందే. బోర్లా పడుకోవడం ఇది చాలా ప్రమాదకరమైన నిద్రించే విధానం. ఇలా పడుకుంటే వెన్నుముక్క సరిగ్గా నిటారుగా ఉండదు. మెడ ఎప్పుడు ఒకవైపు తిరుగుతుంది. దాంతో వెన్ను, మెడ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అంతేకాదు జీర్ణక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ పొజిషన్లో శరీరం సుమారు 25% ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ఒకే ఒక లాభం, గురక ఉన్న వాళ్లకు తక్కువ గురక పెడతారు. అది మనం అలవాటు చేసుకునేదే కాబట్టి దాన్ని మార్చడం సులభం, కానీ కొంత కష్టపడాలి. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఎడమ వైపు నిద్రించడానికి అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం మంచి నిద్ర కోసం కొన్ని సింపుల్ మార్పుల గురించి మాట్లాడుకుందాం. నిద్ర విషయంలో 2 హార్మోన్స్ని గుర్తుంచుకోవాలి: మెలటోనిన్, కార్టిసోల్. ఈ మెలటోనిన్ని స్లీప్ హార్మోన్ అంటారు. దీని లెవెల్స్ ఎక్కువ అయితే గాఢంగా నిద్ర పడుతుంది. ఇక కార్టిసోల్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు. ఇది ఎక్కువైతే మనం అలర్ట్ మోడ్లో ఉంటాం, స్ట్రెస్ కూడా పెరుగుతుంది. ఉదయం సూర్యోదయం అయినప్పుడు కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి, మెలటోనిన్ తగ్గుతుంది. అది మనల్ని చురుగ్గా లేపుతుంది. రోజు గడిచే కొద్దీ కార్టిసోల్ తగ్గి మెలటోనిన్ పెరుగుతుంది. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత మెలటోనిన్ పీక్స్లో ఉంటుంది, కార్టిసోల్ చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే సర్కాడియన్ రిథమ్ అంటారు. మన శరీరం ఫాలో అయ్యే న్యాచురల్ క్లాక్ అన్నమాట. అంటే మంచి నిద్ర రావాలంటే రాత్రి సమయానికి మెలటోనిన్ హైగా ఉండాలి, కార్టిసోల్ లోగా ఉండాలి. కొందరికి మెలటోనిన్ సరిపడా ప్రొడ్యూస్ కాకపోతే డాక్టర్లు టాబ్లెట్ ఇస్తారు, కానీ అవి లాంగ్ టర్మ్లో సేఫ్ కావు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మన గోల్ మెలటోనిన్ని న్యాచురల్గా పెంచడం. దానికి 2 ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి: డార్క్నెస్, గది పూర్తిగా చీకటిగా ఉండాలి. కన్సిస్టెన్సీ స్లీప్ సైకిల్, ప్రతిరోజు ఒకే టైంలో నిద్రపోవాలి, ఒకే టైంలో లేవాలి. అయితే డార్క్కి భయపడే వాళ్ళైతే రెడ్ లైట్ నైట్ బల్బ్ వాడండి, అది మెలటోనిన్కి ఇబ్బంది కలగనివ్వదు. ఇప్పుడు మరో ఇష్యూ బ్లూ లైట్. హార్వర్డ్ స్టడీస్ చెబుతున్నాయి బ్లూ లైట్ కార్టిసోల్ లెవెల్స్ పెంచి మెలటోనిన్స్ని బ్లాక్ చేస్తాయని. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే మనం వాడే ఫోన్, ల్యాప్టాప్, టీవీ ఇవన్నీ బ్లూ లైట్ ఇస్తాయి. రాత్రి 1 గంట గ్యాడ్జెట్స్తో గడిపితే సుమారు 30 నిమిషాల గాఢ నిద్రని కోల్పోతాం. ఇలా కొనసాగితే తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈ సింపుల్ చేంజెస్ ఫాలో అయితే మన నిద్ర క్వాలిటీ పెరుగుతుంది. ట్రై చేసి చూడండి. చిన్న చిన్న మార్పులతోనే పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి. ఎన్ని గంటలు నిద్రపోవాలి? నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నిపుణుల సిఫార్సులు 0 నుంచి 3 నెలల నవజాత శిశువులు 14 నుంచి 17 గంటలు, 4 నుంచి 11 నెలల శిశువులు 12 నుంచి 15 గంటలు, 1-2 సంవత్సరాల పిల్లలు 11 నుంచి 14 గంటలు, 3 నుంచి 5 సంవత్సరాల ప్రీ స్కూలర్స్ 10 నుంచి 13 గంటలు, 6 నుంచి 13 సంవత్సరాల స్కూల్ కిడ్స్ 9 నుంచి 11 గంటలు, 14 నుంచి 17 సంవత్సరాల టీనేజర్స్ 8 నుంచి 10 గంటలు, 18 నుంచి 64 సంవత్సరాల ఎల్డర్స్ 7 నుంచి 9 గంటలు, 65+ సంవత్సరాల సీనియర్స్ 7 నుంచి 8 గంటలు. మీరు ఎలాంటి పొజిషన్లో పడుకుంటారు? రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతారు? కమెంట్స్లో షేర్ చేయండి. నిద్ర మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ ఫ్రెండ్స్ లేదా బంధువులు నిద్రని సీరియస్గా తీసుకోకపోతే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.